హలో మై బ్యూటిఫుల్ సోల్స్. మనం చేసిన ఓటింగ్లో చాలామంది కెరియర్ కన్నా లవ్ రీడింగ్ని చేయమని చెప్పారు. అందులో కూడా మీరు సెలెక్ట్ చేసిన టాపిక్ మీ పర్సన్ మళ్ళీ కాంటాక్ట్లోకి వస్తారా రాదా అన్నది. సో హ్యాస్ ప్రామిస్డ్ నేను మీకు ఈరోజు అదే రీడింగ్ చేయబోతున్నాను. నేను ఆల్రెడీ కార్డ్స్ షఫల్ చేసేసాను. మనం ముందు ఓవరాల్ థీమ్ చూద్దాము. థర్డ్ పార్టీ సిచ్యువేషన్. ఓకే, మీ ప్రజెంట్ ఎనర్జీ అంటే మీ మనసులో ఏ ఫీలింగ్ ఉంది మీ పర్సన్ మీద, వరల్డ్, అండ్ వాళ్ళ ప్రజెంట్ ఎనర్జీ అంటే వాళ్ళ మైండ్లో ఏమనుకుంటున్నారు మీ గురించి. లవర్స్, మేజర్ ఆర్కానా. సో నాకు తెలిసి ఏదో మేజర్ షిఫ్ట్ జరగబోతుంది మీ లైఫ్లో. ఆల్రెడీ మనకి తీసిన మొదటి 2 కార్డ్స్ కూడా మేజర్ ఆర్కానాయే. అండ్ ఇంకా మిమ్మల్ని కాంటాక్ట్ చేయకపోవడానికి కారణం ఏస్ ఆఫ్ కప్స్ అండ్ మీ పైన వాళ్ళకున్న ఫీలింగ్ ఏంటి. హ్యాంగ్ మ్యాన్. వాళ్ళు మిమ్మల్ని ఎందుకు కాంటాక్ట్ చేయట్లేదు, ఏది ఆపుతుంది, ఆర్ రీజన్ ఏంటి. వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తారా, ఒకవేళ చేస్తే ఎలా చేస్తారు. సో వాళ్ళు ఎందుకు కాంటాక్ట్ చేయట్లేదు. 8 ఆఫ్ సోర్డ్స్. వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా, చేస్తే ఎలా చేస్తారు. చారియట్. ఇక్కడ మళ్ళీ చూసారా, 1 2 3 4 మనకి మేజర్ ఆర్కానాస్ ఉన్నాయి. సో మీ లవ్ లైఫ్లో ఏదో మేజర్ షిఫ్ట్ జరగబోతుంది. అండ్ ఎప్పుడు కాంటాక్ట్ చేయవచ్చు మిమ్మల్ని. 10 ఆఫ్ వాండ్స్. అండ్ మీకు మీ గాడ్ ఆర్ మీ ఏంజల్స్ ఇస్తున్న అడ్వైస్ ఏంటి అంటే 5 ఆఫ్ సోర్డ్స్. ఓకే, మనం ఈ కార్డ్స్ని క్లారిఫై కూడా చేసి చూద్దాము. వరల్డ్కి క్లారిఫికేషన్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. లవర్స్కి క్లారిఫికేషన్, కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఏస్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్, ఏస్ ఆఫ్ పెంటికల్స్. హ్యాండ్ మ్యాన్కి క్లారిఫికేషన్, డెవిల్. ఓకే, అండ్ 8 ఆఫ్ సోర్డ్స్కి క్లారిఫికేషన్, 8 ఆఫ్ పెంటికల్స్. చారియట్కి క్లారిఫికేషన్, హ్యాండ్ మ్యాన్. మళ్ళీ హ్యాండ్ మ్యాన్ వచ్చింది మనకి. ఓకే, 10 ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్, 3 ఆఫ్ కప్స్. అండ్ 5 ఆఫ్ సోర్డ్స్కి క్లారిఫికేషన్, 8 ఆఫ్ కప్స్. సో ఇది మన ఓవరాల్ థీమ్ వచ్చేసి థర్డ్ పార్టీ. ఇక్కడ వేరే థర్డ్ పర్సన్ మీ రిలేషన్లో ఇన్వాల్వ్ అయ్యారు, దానివల్లే మీరు మీ పర్సన్ దూరం అయ్యారు. సో అది థర్డ్ పార్టీ ఎనర్జీ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. వేరే థర్డ్ పర్సన్ వల్ల మీరు మీ పార్ట్నర్కి దూరం అయ్యారు. అండ్ మీ ప్రజెంట్ ఎనర్జీ ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు. మీరు బాగా టయర్డ్ అయిపోయారు. మీరు మనసులో అనుకుంటున్నారు మీ పర్సన్ మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తారా లేదా అని మీకు డౌట్ ఉంది. కానీ మీకు తెలుసు ఇది కంప్లీటెడ్ అని, అంటే ఈ రిలేషన్ అయిపోయింది, ఇంకా ఈ రిలేషన్కి ఫర్దర్గా ఫ్యూచర్ లేదు అని మీకు తెలుసు. అండ్ మీరు చాలా టైర్డ్ అయిపోయారు, ఎందుకంటే ఇప్పటి వరకు ఈ రిలేషన్లో మీరు చాలా ఇన్వెస్ట్ చేశారు, ఎమోషనల్గా చాలా ఇన్వెస్ట్ చేశారు. మీరు మీ పార్ట్నర్కి చాలా సపోర్టివ్గా ఉన్నారు, చాలా ఇన్వెస్ట్ చేశారు అండ్ చాలా వెయిట్ చేశారు మీ పార్ట్నర్ గురించి. మీ పార్ట్నర్ మీకు కంపాటబుల్గా మారుతారు, మీ పార్ట్నర్ మీకు సపోర్టివ్గా మారుతారని మీరు చాలా వెయిట్ చేశారు.
మీరు టైర్డ్ అయిపోయారు, యాక్చువల్లీ టైర్డ్ అయిపోయారు. అండ్ ఎప్పుడైతే ఈ థర్డ్ పార్టీ గురించి మీకు తెలిసిందో ఆ తర్వాత మీకు సపరేషన్ జరిగింది. అండ్ అది ఇన్ అ వే ఈ రిలేషన్కి కంప్లీషన్ అని మీకు తెలుసు, కానీ ఎక్కడో బికాస్ మీకు ఆల్రెడీ మీ పర్సన్ మీద చాలా ప్రేమ ఉంది కాబట్టి, బాండింగ్ స్ట్రాంగ్ బాండ్ ఉంది కాబట్టి మీరు ఇంకా ఆలోచిస్తున్నారు, మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా అని వెయిట్ చేస్తున్నారు. ఇది మీ కరెంట్ ఎనర్జీ. మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ చూస్తే వాళ్ళు మేబీ ఈ థర్డ్ పార్టీతో ఆల్రెడీ రిలేషన్ స్టార్ట్ చేసి ఉండాలి. అండ్ వాళ్ళు హ్యాపీగానే ఉన్నారనిపిస్తుంది ఈ రిలేషన్లో, హ్యాపీ. అందుకే ఈ థర్డ్ పర్సన్ కోసం మిమ్మల్ని వదిలేశారు. సో వాళ్ళు హ్యాపీగానే ఉండుండొచ్చు. అండ్ క్లారిఫై చేస్తుంటే ఇక్కడ మనం చూస్తున్నాము వాళ్ళకి మీ గురించి ఏమీ ఆలోచన లేదు, ఆర్ మీ గురించి ప్రజెంట్ వాళ్ళు ఎక్కువ ఏమీ ఆలోచించట్లేదు. ఇక్కడ చూడండి, మీ ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో ఆలోచిస్తున్నారు. మీరేమో మీ పర్సన్ మళ్ళీ మీకు కాల్ చేస్తారా అని ఆలోచిస్తున్నారు, మీకు తెలిసినప్పటికీ కూడా. బికాస్ ఆఫ్ థర్డ్ పర్సన్, ఆ థర్డ్ పర్సన్తో మీ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఆ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఆ రిలేషన్ ఎండ్ అయిపోయింది అని మీకు తెలిసినా కూడా మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారు. మీ పర్సన్ ఏమో ఆ థర్డ్ పర్సన్తో వాళ్ళు హ్యాపీగానే టైం స్పెండ్ చేస్తున్నారు, థర్డ్ పర్సన్తో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. సో కాంటాక్ట్ లేకపోవడానికి కారణం ఏంటంటే మీ మధ్య ఈ థర్డ్ పర్సనే కాకుండా ఇంకా వేరే ఇష్యూస్ కూడా ఉండి ఉండాలి. ఒకటి, మీ పర్సన్ మీకు ఎమోషనల్గా డిటాచ్ అయిపోవడం, ఎమోషనల్గా మీ నుంచి డిటాచ్ అవ్వడం. ఆ ఎమోషనల్ డిటాచ్మెంట్ మేబీ ఈ థర్డ్ పర్సన్ వల్ల అవ్వుండొచ్చు. ఈ థర్డ్ పర్సన్ వచ్చినప్పటి నుంచి ఎమోషనల్గా వాళ్ళు మీకు డిటాచ్డ్గా ఉండుండొచ్చు. అండ్ మేబీ సమ్ ఫినాన్షియల్ ఇష్యూస్ ఉండుండొచ్చు. ఎందుకు అంటే ఇక్కడ మీరు మీ పార్ట్నర్కి చాలా సపోర్ట్ చేశారు, ఎమోషనల్లీ, మోరల్లీ, మేబీ ఫినాన్షియల్లీ కూడా. అండ్ మీరు టైర్డ్ అయిపోయారు. అండ్ మీరు టైర్డ్ అయిపోయారని మీకు అర్థమవుతుంది, మీ పర్సన్ మీతో జెన్యున్గా లేరు, ఎమోషనల్గా డిటాచ్ అయిపోతున్నారు బికాస్ ఆఫ్ ద థర్డ్ పర్సన్. అందుకని ఫినాన్సెస్ గురించి కూడా మీ మధ్య ఏదైనా క్లాష్ వచ్చి ఉండాలి. సో థర్డ్ పర్సనే కాకుండా మేబీ ఫినాన్సెస్ గురించి కూడా మీ మధ్య ఏదో డిస్కషన్ జరిగి ఉండాలి. మీ పైన వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అంటే వాళ్ళు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ వాళ్ళని వదులుకోలేకపోతున్నారు, మీ దగ్గరికి రాలేకపోతున్నారు. సో వాళ్ళు ఒక టాక్సిక్ బాండ్లో ఉన్నారు. ఆ టాక్సిక్ బాండ్ నుంచి వదిలించుకొని మీ దగ్గరికి రాలేకపోతున్నారు. సో వాళ్ళు ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారంటే ఈ రిలేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు చాలా స్ట్రక్ అయిపోయిన ఫీలింగ్ వచ్చేది, వాళ్ళు చాలా ఏం చేయాలో తెలిసేది కాదు. అందుకని నాకు తెలిసి వాళ్ళు థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారు. కానీ మీతో ఉన్నప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారు, కానీ మీ పర్సన్ మేబీ మీరు కొంచెం పొసెసివ్నెస్ చూపించారేమో తెలీదు. దానివల్ల వాళ్ళకి ఫ్రీడమ్ లేదు అన్న ఫీలింగ్ వచ్చి ఉండొచ్చు. వాళ్ళు ఏం చేయాలో తెలియక వదిలేశారు అన్న ఫీలింగ్ వస్తుంది. సో మేబీ మీరు ఓవర్ పొసెసివ్ అయి ఉంటే చూసుకోండి, అది కూడా మెయిన్ రీజన్ అయి ఉంటుంది. మీ పర్సన్ మీ గురించి మీరు చాలా ఓవర్ పొసెసివ్, ఆ ఓవర్ పొసెసివ్నెస్ వల్ల వాళ్ళకి ఫ్రీడమ్ లేదు అని ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని కాంటాక్ట్ ఇంకా ఎందుకు చేయలేదు అంటే చెప్పాను కదా, మీరు ఒకవేళ ఓవర్ పొసెసివ్ అయితే ఆ పొసెసివ్నెస్ వల్ల వాళ్ళకి ఫ్రీడమ్ లేదు. మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఎక్కడ వాళ్ళు ట్రాప్ అయిపోతారు అన్నది ఒక పాయింట్. అయితే ఇంకొకటి, ఫినాన్సెస్ గురించి మీకు ఇష్యూస్ వచ్చినాయి అని చెప్పాను కదా, ఆ ఫినాన్సెస్లో వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అని వాళ్ళు చాలా ఎఫర్ట్ పెడుతున్నారు. మేబీ వాళ్ళు వాళ్ళ కెరియర్ మీద చాలా ఫోకస్ పెడుతుండొచ్చు. సో అందులో బిజీగా ఉండడం వల్ల. రెండోది, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళ ఫ్రీడమ్కి ఎక్కడైనా ప్రాబ్లం వస్తుందేమో, మళ్ళీ వాళ్ళు ట్రాప్ అయిపోతారేమో అన్న థాట్తో వాళ్ళు తిరిగి మీకు కాంటాక్ట్ చేయట్లేదు. మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని మీకు మెసేజ్ చేస్తారా అంటే వాళ్ళు ఇంకా అదే కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు. అండ్
వాళ్ళు చెప్పాను కదా, వాళ్ళు వాళ్ళ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు ప్రజెంట్ మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలా వద్దా అన్న ఆలోచనలో లేరు. వాళ్ళు కన్ఫ్యూజ్డ్ స్టేట్లోనే ఉన్నారు. కానీ నాకు ఇక్కడ రెండు విధాలుగా కనిపిస్తుంది. ఒకటేమో స్టాగ్నెంట్ ఎనర్జీ కనిపిస్తుంది, ఇంకోటేమో మూమెంట్ ఎనర్జీ కనిపిస్తుంది. అండ్ రెండు మేజర్ ఆర్గానే. సో వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఎప్పుడు చేస్తుంది అన్నది ఇంకా క్లారిటీ లేదు. సో కాంటాక్ట్ చేయొచ్చు, వాళ్ళు త్వరలోనే చేయొచ్చు, కానీ ఎప్పుడు అన్నది క్లియర్గా తెలియదు. ఎందుకంటే వాళ్ళు ముందు ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటకు రావాలి. అండ్ మనం ఎస్టిమేట్ చేసినా కూడా నాకు తెలిసి వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని ప్రజెంట్ వాళ్ళకున్న ఆ కన్ఫ్యూజ్డ్ ఫీలింగ్ పోగొట్టుకొని ఆ బర్డెన్ ఆఫ్ థాట్స్ నుంచి బయటపడి వాళ్ళు మళ్ళీ నార్మల్ అయ్యి మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి 10 days పట్టొచ్చు, 10 weeks పట్టొచ్చు, 10 months కూడా పట్టొచ్చు. సో ఏదైనా 10 days అయినా 10 weeks అయినా 10 months అయినా పట్టొచ్చు. ఇట్ డిపెండ్స్ అనమాట. సో ఏదైనా 10 రిలేటెడ్గా జరగవచ్చు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తే నాకు తెలిసి మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్, కామన్ ఫ్రెండ్స్తో మీరు కలవడానికి వెళ్ళినప్పుడు, మీ కామన్ ఫ్రెండ్స్తో ఏదైనా పార్టీలో కలిసినప్పుడు మీ పార్ట్నర్ మీకు మళ్ళీ అక్కడ కలవచ్చు. లేదా ఏదైనా సోషల్ గ్యాదరింగ్, ఆర్ మీరు ఒకే జాబ్లో ఒకే ఆఫీస్లో జాబ్ చేస్తుంటే అక్కడ ఏదైనా గ్యాదరింగ్లో మీకు ఎదురుపడవచ్చు. మళ్ళీ వాళ్ళు ఆ టైంలో మీతో కాంటాక్ట్లోకి రావచ్చు. మీ గాడ్ ఆర్ మీ ఏంజల్స్ మీకు ఏం అడ్వైస్ చేస్తున్నారంటే, మీరు పొసెసివ్గా ఉన్నారు, అది కరెక్టే, కాదన్నను. అండ్ రిలేషన్షిప్లో పొసెసివ్గా ఉండడం కామన్, కానీ పొసెసివ్ కూడా హెల్తీ పొసెసివ్ అయితే పర్వాలేదు. అది టాక్సిక్ అంటే ఎవరు టాలరేట్ చేయలేరు. కానీ అది ఎంతవరకు టాక్సిక్ అన్నది మీకు మీ పర్సన్కే తెలుసు. ఒకవేళ మీరు టాక్సిక్గా పొసెసివ్గా ఉండుంటే మీ పర్సన్ అది రీజన్ అయి ఉంటుంది థర్డ్ పర్సన్ని వెతుక్కోవడానికి. బట్ అలా కాకుండా మీరు నార్మల్గానే పొసెసివ్ అయినా మీ పర్సన్ థర్డ్ పర్సన్ని వెతుక్కొని ఉంటే నాకు తెలిసి అదే రీజన్. మీరు నార్మల్గా ఉన్నా కూడా మీ పర్సన్ థర్డ్ పర్సన్తో రిలేషన్ స్టార్ట్ చేసుంటే మీ గాడ్ ఆర్ మీ ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే అది ప్యూర్ బిట్రయల్. మీ పర్సన్ మిమ్మల్ని ప్యూర్గా బిట్రై చేశారు, మిమ్మల్ని ఒక విధంగా నమ్మించారు అండ్ సడన్గా వదిలేసి వెళ్ళిపోయారు. సో మీ గాడ్ ఏమంటున్నారంటే అయ్యిందేదో అయిపోయింది, మీరు ఇప్పుడు సంథింగ్ బెటర్కి మీ లైఫ్ని మూవ్ చేయాలి. సో జరిగింది ఇక్కడ వదిలేసి నెక్స్ట్ స్టెప్ ఆఫ్ యువర్ లైఫ్లో మీరు అడుగు పెట్టాలి. జరిగిందేదో జరిగిపోయింది, వాట్ నెక్స్ట్ అన్నది ఆలోచించుకోవాలి. అండ్ మీకు ఉన్న ఈ ప్రజెంట్ మీరున్న పెయిన్ నుంచి అండ్ ఆ డిపెండెన్సీ, మీ పార్ట్నర్ మీద మీకున్న డిపెండెన్సీ ఇష్యూస్ నుంచి బయటపడి మీరు బెటర్ ఆపర్చునిటీస్ గురించి ట్రై చేయాలి. అది కెరియర్ అయినా కానీ పర్సనల్ గ్రోత్ అయినా కానీ. ఎందుకంటే మీరు పర్సనల్గా హీల్ అయితే, గ్రో అయితే ఆ తర్వాత ఆటోమేటిక్గా మీకు ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి. సో ఈ పర్సన్ మీకు కరెక్ట్ కాదు, మీరు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మీకున్న ఆ పర్సన్ మీరున్న లవ్ వల్ల, బాండేజ్ వల్ల మీరు వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ పర్సన్ మీ గాడ్ అదే సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను చెప్పాను కదా, థర్డ్ పర్సన్ స్ట్రాంగ్ ఎనర్జీ ఉంది. సో సమ్మరైజ్ చేయడానికి మీరు చాలా టైర్డ్ అయిపోయారు అండ్ మీకు తెలుసు ఈ రిలేషన్ ఇక్కడికి ఎండ్ అయిపోయింది అనేసి. అండ్ మీ పర్సన్ కూడా థర్డ్ పర్సన్తో కమిట్ అయ్యారు. అండ్ వాళ్ళు మీరేమో మీ ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో ఆలోచిస్తున్నారు. మీరేమో మీ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ చేస్తారా అన్న ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ ఏమో థర్డ్ పర్సన్తో ఉన్నారు, మీ గురించి ఆలోచించట్లేదు. అండ్ రీజన్ ఏంటి అంటే థర్డ్ పర్సన్ ఎంటర్ అయిన తర్వాత మీ పర్సన్ మీకు ఎమోషనల్గా డిటాచ్ అయ్యారు అండ్ మీరు చాలా సపోర్ట్ చేసి అలసిపోయారు. సో ఫినాన్షియల్గా కూడా సమ్ ఇష్యూస్ అయి ఉండాలి మీ మధ్యలో. అండ్ మీ పర్సన్ మీ రిలేషన్ని ఒక టాక్సిక్గా ఫీల్ అవుతున్నారు, ఒక టాక్సిక్ బాండేజ్ లాగా, ఒక టాక్సిక్ బాండ్ లాగా ఫీల్ అవుతున్నారు. అందుకే వాళ్ళు కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారు మీ విషయంలో. మీ మీద వాళ్ళకి ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్. అటు ప్రేమ లేదు అని చెప్పలేము, ప్రేమ ఉంది అని చెప్పలేము, కానీ ప్రజెంట్ వాళ్ళు ఒక కన్ఫ్యూజ్డ్ బ్లాంక్ మైండ్లో ఉన్నారు. అండ్ ఎందుకు మిమ్మల్ని తిరిగి కాంటాక్ట్ చేయలేదు అంటే ఒకటే రీజన్, మళ్ళీ మీతో మళ్ళీ రిలేషన్లోకి వస్తే ఆర్ మీతో మళ్ళీ కాంటాక్ట్లోకి వస్తే మళ్ళీ అలా
ప్రెషర్ ఉంటుందేమో అనేసి, అండ్ మీతో జరిగిన ఇష్యూస్ వల్ల వాళ్ళు కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో దానివల్ల ఆ బిజీనెస్ వల్ల కాంటాక్ట్ చేయలేదు. అండ్ మళ్ళీ కాంటాక్ట్ చేస్తారా అంటే చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ మ్యాక్సిమం చేస్తారని అనిపిస్తుంది. అది చేసినా కూడా మేబీ ఇన్ 10 days ఆర్ 10 months ఆర్ 10 weeks అయినా అయి ఉండొచ్చు. కానీ ఆ చేసేది కూడా ఎలా చేస్తారంటే ఏదైనా సోషల్ గ్యాదరింగ్లో అయి ఉండొచ్చు. అది మీ కామన్ ఫ్రెండ్స్తో పార్టీ కానీ, ఫంక్షన్ కానీ, ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ కానీ, కలీగ్స్ సేమ్ జాబ్లో సేమ్ ఆఫీస్లో జాబ్ చేస్తుంటే అక్కడ కలీగ్స్తో కలిసినప్పుడు ఏదైనా గ్యాదరింగ్లో మళ్ళీ మీరు కాంటాక్ట్లోకి వస్తారు. బట్ బెస్ట్ అడ్వైస్ మీకు ఏంటి అంటే ఆల్రెడీ మీ పర్సన్ మిమ్మల్ని కాదని వేరే పర్సన్ని చూస్ చేసుకున్నారు. అది క్లియర్ స్టేట్ ఆఫ్ బిట్రేయల్. కాబట్టి మీ గాడ్, మీ ఏంజల్స్ మిమ్మల్ని మూవ్ ఆన్ అయిపోమని చెప్తున్నారు. బెటర్ ఆప్షన్ కోసం మూవ్ ఆన్ అయిపోమంటున్నారు. ముందు మిమ్మల్ని మీరు హీల్ చేసుకోమని అడుగుతున్నారు. మీరు మీ పర్సన్ మీద పెట్టుకునే డిపెండెన్సీ ఇష్యూస్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి బెటర్ ఆప్షన్స్ గురించి ట్రై చేయమని అంటున్నారు. సో మీకు నేను ప్రామిస్ చేసినట్టు మీరు అడిగిన రీడింగ్ నేను చేశాను. సో ఇప్పటి నుంచి మనము ఏ టాపిక్ అయినా మీరే చూస్ చేసుకోండి. సో నేను అలాగే పోల్ పెడతాను, మీ ఓట్స్ ఇవ్వండి. మీకు ఏ టాపిక్ నచ్చితే, మీరు ఏ టాపిక్ గురించి మీకు రీడింగ్ తెలుసుకోవాలనుకుంటే అదే టాపిక్లో నేను ఇక మీద నుంచి రీడింగ్స్ చేస్తాను. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ రీడింగ్ అందరికీ రెజొనేట్ అవ్వదు. ఎందుకు అంటే ఇప్పుడు నాకు ఓట్ వేశారు, ఓట్ వేసిన వాళ్ళ ఎనర్జీస్ నాతో ఎనర్జీస్ మిక్స్ అయ్యి ఉంటాయి. సో ఎవరైతే ఓట్ చేశారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అయ్యి ఉంటుంది. సో మీకు సంబంధించిన రీడింగ్ మీకు ఎగ్జాక్ట్గా తెలియాలి అంటే మీరు ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్టిక్ ఎన్చాంట్రెస్ 1111 ఇండియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత నేను పెట్టే రెగ్యులర్ మెసేజెస్ని ఫాలో అవ్వండి. అండ్ నేను ఎప్పుడైతే పోల్ పెడతానో మీరు ఓట్ చేయండి. మీరు ఓట్ చేసినప్పుడు మీ ఎనర్జీస్ నేను రిసీవ్ చేసుకుంటాను. మీకు ఎగ్జాక్ట్గా తగ్గ రీడింగ్ మీకు రావచ్చు. సో మీరు ఓట్ చేస్తే మీ ఎనర్జీస్ నాకు రీచ్ అవుతాయి. ఆ ఎనర్జీస్ బట్టే నేను రీడింగ్ చేయగలను. సో మీకు తెలుసుకోవాలని ఏదైనా అనుకుంటే నేను పోల్ పెట్టినప్పుడు మిస్ అవ్వద్దు, మీ ఓట్స్ ఇవ్వండి. మీకు ఏ టాపిక్లో అయితే ఇంకా మీకు గైడెన్స్ కావాలో ఆ టాపిక్ మీరు సజెస్ట్ కూడా చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేయొచ్చు, యూట్యూబ్లో మెసేజ్ చేయొచ్చు. నేను అదే టాపిక్ మీద మీకు ఏదైతే గైడెన్స్ కావాలో అది నేను చేయడానికి ట్రై చేస్తాను. ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా మోటివేషన్ వస్తుంది, మీకు ఇంకా గైడెన్స్ ఇవ్వాలి, మీకు ఇంకా మంచి రీడింగ్స్ ఇవ్వాలి అని. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను మోటివేట్ చేయండి. ఇంకా ఎక్కువ రీడింగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. స్టే బ్లెస్డ్.